టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో శ్రీకాళహస్తి బొజ్జల సుధీరెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి సీట్లే దక్కే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు, శిరీష, చిత్తూరు ఉమ్మడి చంద్రబాబు సొంత జిల్లాలో 14 మంది టీడీ అభ్యర్థుల నియోజకవర్గాల్లో అయితే కాళహస్తి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి, నగరి భానుప్రకాష్, పొలంనేరు అమర్నాథ్ రెడ్డి, పీలే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వీళ్ళు గతంలోనే చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించాడు. అయితే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి పరిశిష్టంగా కూడా నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్లు కూడా సెలెక్ట్ చేసి కూడా చేశాడు. అయితే మొత్తాన్ని మీద చూసుకుంటే అయితే ఇక్కడ జనసేన కొత్త ప్రకటించాడు. బట్ చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేనతో బాగా మొదటి లిస్ట్ రెడీ అయితే అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే చిత్తూరు 3 పేర్ల పరిశీలన ఉన్నాయి. దాంట్లో బిఆర్ రాజన్ బీసీ సమాజ వర్గం, అలాగే కటారి హేమలత బలిజ సమాజ వర్గం. అయితే ఇక్కడ వైసీపీ కొత్తగా రెడ్డి సమాజ వర్గానికి విజయానంద రెడ్డిని కూడా వైసీపీ ప్రకటించింది. అయితే ఇక్కడ రెడ్డిని నింపాలని కూడా టీడీపీ కూడా భావిస్తుంది. అందుకే గతంలో కాంగ్రెస్ నుంచి 4 సార్లు కూడా అభ్యర్థి సీకే బాబు కూడా అభ్యర్థి కూడా ప్రకటించి సీకే బాబును కూడా పరిశీలిస్తుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ప్రకటించే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే రెడ్డి సమాజ వర్గానికి చిత్తూరు లేదు, ఎందుకంటే విజయానంద రెడ్డి సమాజం వైసీపీ ఇచ్చింది కాబట్టి ఇక్కడ చిత్తూరులో కూడా రెడ్డి సమాజం ఇస్తేనే నీటుగా ఉంటుందని కూడా సీకే బాబును కూడా ఇక్కడ పరిశీలిస్తుంది. అయితే పరిశీలిస్తున్నారు ఇంకా చంద్రగిరి టీడీపీ అభ్యర్థికి ఇంతవరకు పులివర్తనాన్ని కూడా ఇన్ఛార్జి కూడా ఉన్నారు. అతనికి కూడా ఈ రోజు కూడా ప్రకటించాడు. ఇంకా జీడీ నెల్లూరులో థామస్ కొండం యుగందూరు రేస్ లో ఉన్నారు. ఇక్కడ ఎవరు రాష్ట్రాన్ని ప్రకటించలేదు, వేచి చూడాలి. ఇంకా పొంగునూరు నియోజకవర్గంలో అయితే చల్లా రామచంద్రారెడ్డిని ప్రకటించి పటిష్టంగా ఉంది. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలంగా గత 3 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతానికి కూడా ఉన్నారు. అయితే అక్కడ బలంగా ఉండాలంటే చల్లా రామచంద్రారెడ్డి అయితేనే ఉంటుందని కూడా ఆయన మొదట్లోనే ప్రకటించారు. అతను కూడా ప్రచారం కూడా చేస్తూ కూడా జరుగుతుంది. సత్యవేడి టీడీపీ అభ్యర్థి హేమలత, అలాగే హెలీనా రేసులో ఉన్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ గా రేసు హెలీనా కూడా ఉన్నారు. అయితే గతంలో ఎమ్మెల్యే కూడా హేమలతకు అనుభవం ఉంది. అటు హేమలతను కూడా పరిశీలిస్తున్నారు. ఇద్దరులో కూడా హేమాలిని కూడా ఇచ్చే పరిస్థితి. ఇంకా కుప్పం మన అధ్యక్షుడు అయితే కుప్పం చంద్రబాబు నాయుడు అయితే కూడా కుప్పం నిజంగా ప్రవేశిస్తాడు. ఇంకా మదనపల్లిలో రాజన్ బాస, దమ్మలపాటి రమేష్ వీరిద్దరిలో ఎవరో ఒకరికి. అయితే దమ్మలపాటి ప్రస్తుతానికి అక్కడ ఇన్ఛార్జి కూడా ఉన్నాడు. అయితే ముస్లిం ఎక్కువగా మదనపల్లిలో ఉండడంతో మైనారిటీ వర్గీయులను కూడా ఆలోచనతో షాజహాన్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జి కూడా నియమించింది. అయితే మరోపక్క టీడీపీ జనసేన పొత్తు ఉండడంతో కూడా జనసేన అభ్యర్థి రామ్దాస్ చౌదరి కూడా అక్కడ పరిశీలిస్తుంది. అయితే ఇంకా తంబలపల్లి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇంకా పెద్దిరెడ్డి తమ్ముడు తంబలపల్లి ద్వారకానాథ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఇంకా అక్కడ అభ్యర్థులు కూడా 4 రేసులో ఉన్నారు. అట్లా ఇంతకుముందు గతంలో 2014లో శంకర్ యాదవ్ ఎమ్మెల్యే కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు. అయితే 2009లో కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ కుమారుడు కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తుంది. అయితే దాసరపల్లి కొత్తగా జయచంద్రారెడ్డి, అలాగే కొండా నరేంద్ర రెడ్డి, 4 కూడా పేర్లు కూడా పరిశీలనలో ఉంది. అయితే ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి గాని వస్తే రెడ్డి సమాజ వర్గంగా ఇవ్వాలని, ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డిని తమ్ముడిని ఎదుర్కొనాలంటే రెడ్డి సమాజ వర్గం ఎట్లనే వస్తుందని కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డిని కూడా పరిశీలిస్తుంది. మరోపక్క శంకర్ యాదవ్ కూడా రేస్ లో ఉన్నాడు. అయితే ఇద్దరు పరిశీలించి ఏదో ఒక అధిష్టానం కూడా తీసుకుంటుంది. ఇంకా తిరుపతి చూసుకుంటే తిరుపతి జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి హరిప్రసాద్ నిలబడి ఆల్రెడీ దాదాపు కూడా ఖరాయింది. లేదంటే గతంలో సుగనమ్మ ఎమ్మెల్యే కూడా ఉంది, ఆ సుగనమ్మ పేరు కూడా ప్రకటించింది. అయితే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈసారి కీలకంగా ఆచితూచి కూడా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ గెలిచే గుర్రాలనే కూడా సెలెక్ట్ చేసి కూడా పరిశీలిస్తున్నాడు. ఇప్పటికీ ఒక సర్వే కూడా వీళ్ళందరినీ కూడా చేపడుతుంది. వీళ్ళలో కీలకంగా ఒక 8 మంది పేర్లు నియోజకవర్గాల్లోనే వాళ్ళ అభ్యర్థులు కూడా ప్రకటించింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేర్లు కూడా అభ్యర్థి ప్రకటించింది. మొత్తాన్ని మీదుగా సొంత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి ఆచితూచి కూడా పేర్లు కూడా పరిశీలించి క్యాండిడేట్లు కూడా పరిశీలించే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ.